ఎంత పెద్ద బొక్కేట్రా బాబు అనుకుంటున్నారా? దీని పేరు గోన బట్టి పొయ్యి అండి. ఈ బట్టి పొయ్యిలో నాన్ రోటీలు నిప్పుల మీద కాల్చి మనకి ఇస్తారండి. ఈ రోటీ అయితే మన ఇంట్లో వేసుకునే ఫ్లఫీ ఆమ్లెట్ లాగా చాలా మెత్తగాను, తినడానికైతే అబ్బా ఏ ఉందండి. ఈ ఊర్లో ఈ రోటీ తయారు చేసే దుకాణాలు సుమారుగా 20కి పైగా ఉన్న ఒక్కరు కూడా దీని రెసిపీ చెప్పమంటే అసలు చెప్పరండి. పైగా ఈ రోటీ తయారైన తర్వాత 5 రోజుల వరకు నిల్వ ఆగుతుందండి. ఇవైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా అయిన నగరంలో తయారు చేస్తారు. అందుకే వీటిని నగరం నాన్ రోటీలను కూడా పిలుస్తారు. ఈ రోటీతో పాటే ఇచ్చే చెరువు అయితే చాలా కమ్మగా ఉంటుంది. కానీ మేము రోటీలు మాత్రమే ఖరీదు చేసి ఇంటికి తెచ్చుకున్నామండి. ఒక కప్పు చేరువా రోటీ అయితే 30 రూపాయలు, ఖాళీ రోటీ మాత్రమే తీసుకుంటే 10 రూపాయలేనండి. 50 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నగరం నాన్ రోటీల్ని మనిషికి 1 లేదా 2 మాత్రమే తినగలరండి. రుచి గురించి చెప్పాలంటే మెత్తగా ఉన్న ఈ రోటీని అండా బుర్జీలో ముంచుకుని రోల్ చేసుకుని నోట్లో పెట్టుకుంటే స్వర్గానికి బెత్తురు కింద ఉన్నట్టే అనిపించిందండి. మేథీ చమన్ కర్రీతో నాన్ రోటీని లూటీ చేసిన మా లావణ్య మళ్ళీ ఎప్పుడు వెళదామని అడిగిందండి. మీరు కూడా అప్పనపల్లి బాలబాలాజీ టెంపుల్ కి వెళ్ళినట్టయితే పక్కనే ఉన్న నగరం గ్రామంలో ఉదయం సాయంత్రం మాత్రమే దొరికే ఈ నగరం నాన్ రోటీలను తప్పకుండా ట్రై చేయండి. చేసిన వారు కిందన ఒక కామెంట్ పడేయండి.